హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఈద్ స్పెషల్ షీర్ కుర్మా. నేను చెప్పే ఈ ప్రాసెస్లో కనుక మీరు షీర్ కుర్మా చేస్తే మీకు ది బెస్ట్ షీర్ కుర్మా అయితే వస్తుంది. దీనికోసం నేను 800 grams ఆఫ్ మిల్క్ వేస్తున్నాను. మీరు ఏ మిల్క్ అయినా వాడచ్చు. అండ్ పాలు మరగక ముందే మరిగేప్పుడే కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ పాలు మరిగాక ఒక గ్లాస్ ఆఫ్ పాలు గ్లాస్లో పోసేసుకొని పక్కన పెట్టుకోండి. సో అలా ఎందుకు తీసుకోవాలో నేను వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా నెయ్యిలో వేపుకోండి. అండ్ అదే నెయ్యిలో సెవియా దొరుకుతుంది కదా బయట మార్కెట్లో. ఈ సెవియాని మంచిగా సిమ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోండి. చూసారు కదా, ఈ మాత్రం వేగాక మనం కాచి పెట్టుకున్న మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా షుగర్ వేసుకోండి. అండ్ 200 grams ఆఫ్ మిల్క్ మేడ్ తప్పకుండా వేయాలి. అండ్ మిల్క్ మేడ్ వేస్తేనే మనకి షీర్ కుర్మాకి పర్ఫెక్ట్ రుచి అనేది వస్తుంది. అండ్ ఒకసారి ఇలా కలుపుకొని మనం సాఫ్రాన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి షీర్ కుర్మా అంటే ఇష్టం అండ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఒక 1/2 స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ ఇలా అయిపోయాక 1 స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోండి. అండ్ మనం తీసి పెట్టుకున్న మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మనకి 8 hours అయినా కూడా మనకి పాయసం దగ్గర పడకుండా అలానే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.